ఎందుకు ఏమిటి ఎలా ఇదే అంశానికి సంబంధించి 2 రోజుల ముందే ఆర్టీవీ గెస్ట్ చేయడం జరిగింది బంగాళాఖాతంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో. సో దానికి సంబంధించి డీటెయిల్ గా చూస్తే దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హెడ్ ఇస్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ స్క్రీన్ మీద బిగ్ బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు మరో బిగ్ రెయిన్ అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా చెబుతోంది. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందనడం ఎటువంటి అతిశయోక్తి లేదు. వచ్చే వారం రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయా? వర్షాలకు సంబంధించి అటువంటి సినారియో ఉందా? ఏం జరుగుతోంది ప్రస్తుతం? ఎటువంటి సినారియో ఉంది? మరి ముఖ్యంగా బంగాళాఖాతంలో అటువంటి పరిస్థితులు ఉన్నాయా? దాంతోపాటు వాతావరణ శాఖ ఏం చెబుతోంది? ఎటువంటి తీవ్రత ఉంది? గాలుల తీవ్రత ఏ స్థాయిలో ఉంది? ఏ మేరకు ఉంది? మరి ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో ఉంది? బంగాళాఖాతానికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి బంగాళాఖాతానికి సంబంధించి నేను సిచ్యువేషన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హెడ్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మీరు చూడొచ్చు, ఇది బంగాళాఖాతం. ఆగ్నేయ బంగాళాఖాతానికి సంబంధించి మీరు విజువల్ చూస్తే ప్రస్తుతం గింగిరాలు కొడుతూ ఒక సర్క్యులేషన్ ఫామ్ అయితే మాత్రం మనకు కనిపిస్తోంది. మొన్న కూడా ఆర్టీవీ ఇదే చెప్పింది. ఈ రోజు ఎందుకంటే ఈరోజు సిచ్యువేషన్ మీరు చూస్తే కనుక గింగిరాలు కొట్టుకుంటూ దాదాపుగా శ్రీలంకకు కాస్త దూరంలోనే ఉందనే చెప్పుకోవాలి. కానీ దాని ఇంపాక్ట్ అయితే మాత్రం శ్రీలంక వరకు దాదాపుగా తాకిన సిచ్యువేషన్ మనకు అనిపిస్తోంది. అందుకు ఆ మాట అంటున్నా అంటే మీరు చూడొచ్చు, ఇదిగో మబ్బు పట్టిన వాతావరణం, ఇప్పటికే వర్షం పడుతుంది ఈ ప్రాంతాల్లో. ఇంకా నేను జూమ్కెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగో వర్షం పడుతున్న సినారియో మీరు చూడొచ్చు. కాస్త చినుకులుగా ఉంది ఇక్కడ వాతావరణం అంతా. శ్రీలంక మీద ఇంపాక్ట్ అయితే మాత్రం ఇంకా రాలేదు. కానీ ఆ ప్రభావానికి సంబంధించి 2 రోజుల నుంచి ఇదే మాట చెబుతోంది ఆర్టీవీ. వాతావరణ శాఖ అంచనాల కన్నా ఒక అడుగు ముందే ఉండే ప్రయత్నం అయితే చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే మేము మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వాతావరణ శాఖ ఈరోజు ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఒకసారి రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ రిపోర్ట్ని చూపిస్తున్నాను. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మీరు చూస్తే కనుక ఇదిగోండి కాస్త ఓకే మీరు చూస్తే 2వ పాయింట్ కింద ఏ లో ప్రెషర్ ఏరియా ఈజ్ లైక్లీ టు ఫార్మ్ ఓవర్ సెంట్రల్ పార్ట్స్ ఆఫ్ సౌత్ బే ఆఫ్ బెంగాల్ అరౌండ్ 7th డిసెంబర్. 7వ తారీఖున అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. సబ్జెక్ట్ విషయానికి వస్తాయి. ఈ నేపథ్యంలోనే డీటెయిల్గా చెప్పుకొచ్చింది. ఎప్పుడు వర్షాలు పడే అవకాశం ఉంది, ఏ ప్రాంతాల మీద వర్షాలు పడే అవకాశం ఉంది, ఏ జోన్స్కి సంబంధించి ఎటువంటి అలర్ట్ ఇచ్చింది, ఎప్పటికల్లా దీని ప్రభావం మన ఆంధ్రప్రదేశ్కి కావచ్చు, లేకపోతే సౌత్ ఇండియాను అంటే దక్షిణ భారతదేశానికి సంబంధించి ఎప్పుడు తాకే అవకాశం ఉంది, ఎటువంటి అలర్ట్స్ అనేది. సో ఈ నేపథ్యంలోని వాతావరణ శాఖ అంచనాల కన్నా ఒక అడుగు ముందు వేసే ప్రయత్నం చేస్తుంది. 2 రోజుల ముందుగానే ఆర్టీవీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. అవునా, నిజమా అని చెప్పి మీకు డౌట్ వస్తుంది కదా. అందుకే నేను ప్రూఫ్తో సైతం ఈరోజు షోకి వచ్చాను. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. 4వ తారీఖున మేమేం చెప్పాం, 5వ తారీఖున ఏం చెప్పాను అనేది, 5వ తారీఖున ఏం చెప్పాం అనేది ఒకసారి మీరే వినండి, మీ చెవులారా వినండి, మీ కళ్ళారా మీరే చూడండి. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆర్టీవీని రెయిన్ అలర్ట్ స్పెషల్ ఎందుకు నమ్మాలి అంటే కనుక ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఏం మాట్లాడద్దు, ఈ లింక్ కాపీ చేసి వాళ్ళకి పంపించండి. ఒకసారి 4th and 5th డేట్లో ఆర్టీవీ ప్రిడిక్షన్ ఏంటి మీరే చూడండి. బంగాళాఖాతంలో సిచ్యువేషన్ అయితే మాత్రం మనకు అనిపిస్తోంది. సో బహుశా ఇది ఇంకా ముదిరి పాకాన పడుతుంది అంటే కనుక ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఒకవేళ ఆ సిచ్యువేషన్ కాస్త మనకి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో సిచ్యువేషన్ అయితే మాత్రం మనకు అనిపిస్తోంది. సో బహుశా ఇది ఇంకా ముదిరి పాకాన పడుతుంది అంటే కనుక ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఒకవేళ ఆ సిచ్యువేషన్ కాస్త మనకి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో సిచ్యువేషన్ అయితే మాత్రం మనకు అనిపిస్తోంది. సో బహుశా ఇది ఇంకా ముదిరి పాకాన పడుతుంది అంటే కనుక ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఒకవేళ ఆ సిచ్యువేషన్ కాస్త మనకి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో సిచ్యువేషన్ అయితే మాత్రం మనకు అనిపిస్తోంది. సో బహుశా ఇది ఇంకా ముదిరి పాకాన పడుతుంది అంటే కనుక ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఒకవేళ ఆ సిచ్యువేషన్ కాస్త మనకి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఆల్రైట్, 4th and 5th ఆ ప్రిడిక్షన్కి సంబంధించి మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేద్దాం, ఇక్కడికి వచ్చి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు, అలర్ట్స్ ఇచ్చింది వాతావరణ శాఖ. మీరు చూస్తే దాదాపుగా 4, 5, 6వ తారీఖుకి సంబంధించి మీరు చూస్తున్నారు. 7వ తారీఖుకి సంబంధించి 8వ తారీఖున ఇక్కడ కూడా మనకి ఎల్లో అలర్ట్ కానీ, లేకపోతే ఆరెంజ్ అలర్ట్ కానీ, లేకపోతే రెడ్ అలర్ట్ కానీ ఏమీ అలర్ట్స్ లేవు. కానీ మీరు చూస్తే ఈరోజు అంటే 9వ తారీఖు, 10వ తారీఖు కూడా ఎటువంటి అలర్ట్స్ లేవు. దాని ప్రభావం మాత్రం మనకి దాదాపుగా 11వ తారీఖు నుంచి ప్రభావం చూపించబోతుందని మనకు అందుతున్న సమాచారం. 11వ తారీఖు నుంచి ఈ ప్రభావం మనకు కనిపిస్తుంది. తమిళనాడు మీద ఇంపాక్ట్ షురు అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత 12వ తారీఖున ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే రాయలసీమతో పాటు
దక్షిణ ఉత్తరాంధ్రుల మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంది అనేది మనకి ఇక్కడ బట్టి మనకు అర్థమవుతుంది. ఒకసారి ఇటువైపు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇగో ఇక్కడ ఎప్పటి నుంచి ఉండే అవకాశం ఉంది అనేది మీకు ఆల్రెడీ మ్యాప్లో చూపించే ప్రయత్నం చేశాను. సో ఈ నేపథ్యంలో ఒకసారి రిపోర్ట్లో ఏం చెబుతోంది వాతావరణ శాఖ అనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మ్యాప్లో మీరు చూడొచ్చు 12వ తారీఖున ఎటువంటి ప్రభావం ఉంది అనేది. సో ఈ నేపథ్యంలో ఒకసారి మీరు విజువల్ చూస్తే కనుక ఇక్కడ తమిళనాడుతో పాటు ఇటు బే ఆఫ్ బెంగాల్కి సంబంధించిన తీర ప్రాంతాలు అంటే బంగాళాఖాతంలో ఎటువంటి సినారియో చూస్తాం. ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు మీద కూడా మనకి ఇంపాక్ట్ కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒకసారి గాలుల తీవ్రత ఏ స్థాయిలో ఉంది, తర్వాత రాబోయే 2-3 రోజుల్లో ఇలా పరిస్థితి ఏ విధంగా మారే అవకాశం ఉంది అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఇన్ డీటెయిల్గా రేపటికి సంబంధించి ఎటువంటి సినారియో ఉండబోతుంది. ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్వీట్ చేసింది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఐఎండీ కూడా ప్రిడిక్షన్ ఇచ్చింది. వాతావరణ శాఖ ప్రిడిక్షన్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఐఎండీ అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏం చెబుతుందో ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు. ఇది ఐఎండీ అమరావతి చెబుతోంది. ఇటు ఉత్తరాంధ్ర మీద ఎటువంటి ఇంపాక్ట్ లేదు. దాదాపుగా మనకి దక్షిణాంధ్ర మీద కూడా ఇంపాక్ట్ కనిపించట్లేదు. నెల్లూరు మీద మాత్రం కాస్త హెవీ రెయిన్ఫాల్ లైక్లీ టు అక్కర్ అంటూ కూడా చెబుతోంది. అది కూడా 12వ తారీఖునే మనం మాట్లాడుకున్నట్టుగా 12వ తారీఖుకి సంబంధించి ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి కొనసాగే అవకాశం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి ఆ రిపోర్ట్ నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి నెల్లూరుకి సంబంధించి. నెల్లూరుకి మీరు చూస్తున్నారు. నెల్లూరు మీద ఆ ఇంపాక్ట్ 12వ తారీఖు నుంచి ఉండే అవకాశం ఉందనేది భారత వాతావరణ శాఖ చెబుతున్న లెక్కల ప్రకారం అర్థమవుతోంది. సో ఒకసారి ఆ కార్నర్కి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ కార్నర్కి మనం చూపించే ప్రయత్నం చేద్దాం. అక్కడ మీరు చూడొచ్చు ఎల్లో అలర్ట్ ఇక్కడ ఉంది. సో నెల్లూరుకి సంబంధించి హెవీ రెయిన్ఫాల్ అలర్ట్ ఇచ్చింది. దాంతోపాటు అలాగే ఉంచండి, జూమ్కి వెళ్ళొద్దు, కాస్త జూమ్ అవుట్లోనే ఉంచండి. రిక్వెస్ట్ ఒకసారి ఆ జూమ్ అవుట్లోనే ఉంచండి, ఎందుకంటే దాని 12th అలర్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. తర్వాత తిరుపతికి సంబంధించి కూడా 12వ తారీఖుని హెవీ రెయిన్ఫాల్ అలర్ట్ ఇచ్చింది. అంటే అర్థమవుతుంది మనకి దాదాపుగా 12వ తారీఖు నుంచి దీని ఇంపాక్ట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటాయి అంటూ కూడా. ఫెంజల్ తుఫాను సమయంలో కూడా ఆర్టీవీ ఇదే సిచ్యువేషన్ అక్కడ ఎట్లా ఉంది అనేది ప్రెడిక్షన్ ఇచ్చే ప్రయత్నం చేసింది. 28, 29, 30 తారీఖులు ఉంటుందంటూ ప్రభావాన్ని అంటూ అక్కడ మెన్షన్ చేసే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత అది బలహీనపడిన సందర్భంలో 10 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్లకి పడిపోయింది. ఆ తర్వాత 13 కిలోమీటర్లకు మళ్ళీ రైజ్ అయింది దాని వేగానికి సంబంధించి. ఆ తర్వాత మళ్ళీ బలహీనపడింది. ఆ నేపథ్యంలో 28, 29, 33 రోజుల్లో బీభత్సమైన వర్షాలు పడాల్సింది. కానీ ఆ తర్వాత సిచ్యువేషన్ మనకి